way to go, and even though we have now successfully completed more than 700 limb salvage surgeries in patients with different tumors, it is only thanks to our fighting spirit from the patients and the which is very uncommon, very rare. Kani it is there, which starts in the muscles and bones of our body. సో మామూలుగా ఈ బోన్లో ఏదో నొప్పి అనుకొని దాన్ని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మజిల్ లేయర్లో కూడా చాలా మందికి చిన్న చిన్న కంతులు ఏర్పడడం జరుగుతుంటుంది. దాన్ని కూడా చాలామంది అశ్రద్ధ చేసి ఇదేం కాదులే అని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. సో అది మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి డయాగ్నోజ్ చేయగలిగితే ఇది హైలీ క్యూరబుల్ డిసీజ్. సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే మిగతా క్యాన్సర్లో కాకుండా అవసరం ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీతోటే మన జబ్బును క్యూర్ చేయొచ్చు. దానికి ముఖ్యంగా మనము తొలి దశలో కనుక్కోవడము, అనుమానాస్పదంగా ఏదైనా లంప్ కానీ ఎక్కడ కానీ నొప్పి కానీ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మీకు సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. సో ఈ సార్కోమా అనేది రేర్ డిసీజు. ఈ దానికి మనము దానికి ఒక డిపార్ట్మెంట్ అవసరమా, దానికి ఒక హాస్పిటల్ అవసరమా అని అనుకుంటారు. సో అపోలో హాస్పిటల్లో ప్రతి సైట్కి స్పెషలిస్టులు అవసరము. మెయిన్లీ బికాస్ ఒక స్పెషలిస్ట్ ఆ పర్టిక్యులర్ సైట్కి కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి మంచి వైద్యం చేయగలిగితే తప్పనిసరిగా క్యూర్ రేట్స్ వేరే హాస్పిటల్స్కి కంపేర్ చేస్తే ఆ హాస్పిటల్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఉంటే క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి నేను రాజీవ్ రెడ్డిని అభినందిస్తున్నాను. హీ హెస్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. 1 or 2% ఆఫ్ ద క్యాన్సర్ సార్కోమా అయినా కూడా దాన్ని డెడికేటెడ్ స్పెషలిస్ట్గా మారి ఆ పేషెంట్స్ని శ్రద్ధతో డెడికేషన్తో వైద్యం చేసి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని క్యూర్ చేస్తున్నారు. మేము మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా హెడెడ్ బై డాక్టర్ రాజీవ్ రెడ్డి, వీ హ్యావ్ ఎ స్పెషల్ డిపార్ట్మెంట్ to deal with the sarcomas, bone tumors and muscle tumors, and we are able to get good results, and majority of the patients who are here are the evidence for the best treatment that we are doing in this hospital, in a dedicated hospital. So I thank the Apollo management for helping us, for giving the good infrastructure and a wonderful team and the support staff that we have to get this best of the best results in the world. Congratulate Dr. Rajiv Reddy and the multidisciplinary team that we have, and wish you all the very best. Thank you very much. In second year of MBBS in the Government Medical College, we would like to hear a story, and also we would like to invite Dr. Nikhil Gadiyar Patil sir, our Director of Medical Oncology, to felicitate Mrs. Rajini Garu. కుమారి అండి, నేను గవర్నమెంట్ టీచర్గా ఖమ్మంలో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వేదిక మీద నిలబడడానికి ముఖ్య కారణం రాజీవ్ రెడ్డి సార్. మాకు అసలు అప్పటి వరకు ఆంకాలజీ అనే పదం కూడా తెలీదు. బట్ మేము తీయించుకునేటటువంటి స్కాన్లు రిపోర్ట్లలో జాయింట్ సెల్ ట్యూమర్ అని వచ్చినప్పుడు మేము రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళాము, అందరి డాక్టర్లని సంప్రదించాము. కానీ ట్యూమర్ కాబట్టి ఆంకాలజీకి వెళ్ళాలి అని చెప్పేసి హేమంత్ సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్పారు, హేమంత్ సారు ఇది నాకు సంబంధించింది కాదు, ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్కి సంబంధించింది అని తను పరిచయం చేశారు మాకు రాజీవ్ రెడ్డి సార్ని. అప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. నాకు ట్యూమర్ 2019లో డిటెక్ట్ అయింది. నా వాకింగ్ స్టైల్ అంతా మారిపోయింది. ఎందుకు ఇలా అని మేము తరోగా చెకప్స్ చేయిస్తే ట్యూమర్ అనేది బయటపడింది. 2020లో సార్ తోటి పరిచయం మాకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. సార్ ఎంత పేషెన్స్ తోటి పేషెంట్ని ట్రీట్ చేస్తారంటే మేము ఒక 3-4 అవర్స్ మాకు ఉన్న డౌట్స్ అన్నింటినీ అడిగి 1-2 సార్లు భయపడితే మమ్మల్ని ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి మమ్మల్ని మోటివేట్ చేసి మేము ముందుకు వెళ్ళడానికి సార్ మాకు ఎంతో స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చారు.
ఈరోజు మీ ముందు నేను ఇలా నిలబడటానికి గల కారణం కూడా రాజీవ్ రెడ్డి సారే. అయితే నాకు 2020లో ఒకసారి వచ్చింది రియకరెన్స్, 24లో కూడా మళ్ళీ రియకరెన్స్ జరగడం వల్ల సర్జరీ జరిగింది. ఇప్పటికి 2 years అయింది. బట్ ఆపరేషన్ జరగడం వల్ల నాకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సార్ ముందే నాకు చెప్పారు. చెప్పడం వల్ల మేము ధైర్యంగా సర్జరీకి వెళ్ళగలిగాము. సారు మాకు ఎంత ధైర్యాన్ని ఇస్తారు అని అంటే, సార్ని చూస్తేనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలుగుతుంది మాకు, ఇలా ఉండాలి అని. డాక్టర్ ఇంత బాగా ట్రీట్ చేస్తారా అని రాజీవ్ రెడ్డి సార్ని చూస్తే అనిపిస్తుంది మాకు. సార్ని చూసి మోటివేట్ అయ్యి మా పాప ఎంబీబీఎస్లో జాయిన్ అయింది. ఇప్పుడు సారే ఇన్స్పిరేషన్ తనకి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు show my gratitude towards Rajesh sir. Thanks Apollo Hospitals. సార్ టీమ్ అందరూ మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేస్తారు అని అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తారు అందరూ నన్ను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు సాయిరామ్. 5 years బ్యాక్ నాకు ఆస్టియోసర్కోమా అనే బోన్ ట్యూమర్ వచ్చింది. ఐ హ్యావ్ విజిటెడ్ మెనీ హాస్పిటల్స్. ఐ హ్యావ్ థాట్ లైక్ బేసికలీ నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని. ఐ యూస్ టు ప్లే బాస్కెట్బాల్ అలాట్. మై ఫేవరెట్ గేమ్ ఇస్ బాస్కెట్బాల్. సో ఐ థాట్ నా లెగ్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. ఐ థాట్ దట్ వాజ్ అ రెగ్యులర్ నార్మల్ పెయిన్ అని చెప్పేసి I just went to the hospitals and I have spoken to many of doctors. తర్వాత ఏమైందంటే ఒక 1 month they have given me medicines for like to reduce the pain. అది వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత I have gone through, తర్వాత డాక్టర్ని కలిస్తే they have told me that it was an osteosarcoma. You need to visit the oncology doctor. So I came here and I met Raju Reddy sir. So Raju Reddy sir చాలా మోటివేట్ చేశారు నన్ను. అండ్ ఎంతలా మోటివేట్ చేశారంటే, బేసికలీ ఐఎమ్ సో ఇంట్రోవర్ట్. నేను చాలా ఇంట్రోవర్ట్ని. నాకు కరెంట్లీ ఐఎమ్ సో నర్వస్ అండ్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. బట్ యా ఓకే. సో 2021లో నాకు ఆస్టియోసర్కోమా వచ్చింది. తర్వాత 2021 మిడిల్లో నాకు సర్జరీ చేశారు, లింబ్ సర్జరీ. రైట్ ఫ్యూమర్లో వచ్చింది నాకు ఆస్టియోసర్కోమా. I thankful Raju Reddy sir and Apollo Hospitals to treating me so well. Thank you. We see they are not used to the race, compiled into one, and they're doing well in their life and back to normal activity. It makes us that much more happy to pursue things and move the borderline beyond the treatment. The reconstructive surgery will give quality of life. The quantity of life is by excisional surgery. And this is one of the few institutes where the things move in extreme harmony, and you see the evidence in front of you. And I'm happy to team to be able to help young individuals like you. Thank you. Doctors and my dearest doctor, Dr. Vijayan Reddy Sir Garu. Today I am very happy that I am being invited here for this Echoes of Hope awareness program, which is being conducted to celebrate the sarcoma. When I first heard that I have a cancer and that too sarcoma, I was really very shattered. I didn't know that, first of all, when I had the tumor, because after the tumor excision, wide excision, I came to know that I had a sarcoma. I have to tell you that I was the most naughtiest, disobedient and nagging patient of Dr. Vijayan Reddy sir. I used to have terrible questions, terrible inquiries, but always he used to have a smile on his face and just he used to say, "Nenu unna kadamma, nan trust cheyara meeru."
That word was enough for me, for my life to change. It was way back when I was 33 years, 33 సంవత్సరాలు. My son was 3 years. My son was 3rd standard and my daughter was 8th standard. It was way back in 2011 that I first time met my God, Dr. Vijayanand Reddy Sir Garu. I had my wide excision done thinking that it was just a neurofibroma. Ante neurofibroma ante just kanti. Like, we have done lot many tests also. 5-6 hospitals we have done for the checking of the tumor, what it is. But at last, only in Apollo Hospital we came to know that it was one of the rare cancer called as synovial sarcoma. So when I came first to the doctor, I was just crying. There was no control. He just caught my hands. He said, trust me, I'm there. 99.9% there won't be any reoccurrence because yours is not even stage 0. Today I have just heard sir telling here, all sirs telling here, speaking about infrastructure and the doctor's expertise here. But before the infrastructure, if it is scientifically needed only, we will do it. You may have lot of infrastructure, you may have lot of expertise, but is it scientifically needed? That is more important. Sir, that day I will never forget when you caught my hands. It was in the month of February, that is 9th February, you had an international conference. You left the conference only for me. You came down, you gave such a solace to me, sir. Each day, each moment, I celebrate you in my house. And a little thing I have written for sir. When I first heard the word, you have cancer, the world got shattered. The fear was really very absolute. Uncertainty crushed over my life. But that moment of deepest darkness, you just didn't become my doctor. You became my guide and you became my mentor and my ultimate bearer of hope. Today, standing here, cancer-free and witnessing our nation recognize you with this prestigious Padma Shri, my heart swells with a very special kind of pride. To me, to the countless lives you have saved, this is not just a civilian honor, it is a nation's acknowledgement of thousands of lives you have touched. At quiet tears you have wiped away, and the dead, you will be very bad patients. Thank you, sir. God bless you. No, that's my, please. She was indeed a tough patient, but she had opted, I want to survive. But she has survived longer enough that their children educated well and settled well. They're all abroad. Bless your family, Tali. God bless you. Not only my husband also is Please. sir's. He has got colorectal. At the back of his knee, which was increased. అండి నా పేరు శ్రీనివాసులు, మాది నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నాకు ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ ఒక 3 months బ్యాక్ నెల్లూరులో ఇక్కడ కొంచెం వాపుగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి డాక్టర్ గారికి చూపిస్తే ఆయన వేరే డాక్టర్కి సజెషన్ చేశారు. అక్కడ ఎంఆర్ఐ తీసి మీకు బయాప్సీ చేయాలి, ట్యూమర్ ఉంది అని చెప్పారు. వెంటనే నేను ఎంఆర్ఐ తీపిస్తే డాక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు నడవడం కొంచెం కష్టం అవుతుంది, కాలు తడబడుతుంది, అది ఇది చెప్పారు. సరే ఇక్కడ వేరే వాళ్ళ సజెషన్తో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి డాక్టర్ రాజీవ్ రెడ్డి సారు, అజయ్ సార్ ఇక్కడికి వచ్చి కలిశారు. రాజీవ్ రెడ్డి సారు, అజయ్ సారు ఒకే మాట అన్నారు, అదే ఉందమ్మా 3 centimeters ఎంత ఉంది, 5 centimeters కూడా మేము తీసాము, ఏ ఇబ్బంది లేదు, మీరేం భయపడబడలేదు అన్నాడు. అప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఏం ఇంత ధైర్యం చెప్పాడని. అంతే వెంటనే నేను ధైర్యంగా ఆపరేషన్కి కానీ, ఇంకా తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైప్ తీశారు, తర్వాత మళ్ళీ సెల్లింగ్ వచ్చేసి కాలంతా వాసిపోయింది. దానికి కూడా భయపడలేదు, అసలు నాకు భయం అనేదే లేకుండా ధైర్యంగా అట్లాగే ఉండాను. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు అన్నీ చేశారు. ఇప్పటికీ నాకు రేడియేషన్ జరుగుతుంది. లాస్ట్ వీక్ నేను ఇప్పుడు ఎంత ఫ్రీగా వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు నేను నడిచేదానికి కానీ ఏదైనా కానీ ఆల్రెడీ రన్నింగ్ కూడా చేయగలుగుతాను, అంత ఇదిగా చేశారు.
నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు కూడా భయం అల్సర్ ఉన్నవాడిని చంపేస్తుంది, ధైర్యం క్యాన్సర్ ఉన్నవాడు కూడా బతికిస్తుంది. కాబట్టి ఎవరు భయపడకండి. క్యాన్సర్ వచ్చిందని 4th స్టేజ్ని కూడా ఇప్పుడు అందరూ కాపాడుతున్నారు డాక్టర్స్ అందరూ. సో మీరు ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Myself Atiq Ahmed. I am from Gulbarga. Not a very famous town, but certain enough. So, 3 years back, I felt a slight pain on my shoulder. I used to have pain like this fairly regularly. So I thought I will take a few painkillers and it will go away. But it was fairly persistent and I was suffering from it for a month or two. Then I was suggested to meet Rajiv sir. So after we met him, he suggested that we get a biopsy. So after getting a biopsy, we had to wait a crucial 1 week. It was really horrifying to know whether I'll have tumor, my life will be ruined or what. So after a week, we found out that I have osteosarcoma on my left shoulder. I thought that my hand will be completely gone. I won't be able to use it, or in the worst case scenario, I won't have it. So Rajiv sir assured me that we diagnose it fairly certain, so it will be all right. I'll have most of the movement on my arm and the surgeries and the treatment will be quick enough. But it took me around 2 years to fight back, and I was diagnosed 3 years back. So 3 years back my operation was done and everything was nice and cool. But after that I had to go through a lot of chemos. Chemos were very bad, like they are. But then now I feel fairly good that I was treated so nicely from Rajiv sir. If, It was my thesis subject in my student life. Well, the one thing we learnt about that is osteosarcoma is curable and limb sparing surgery is something to be done for any patient. If it is not done, we are not real oncologists. And so I'm glad to see this young man in the same shape. Thank you, And sir. the message that I want to convey is that not only osteosarcoma, many sarcomas, their limbs can be saved. And we are all capable of that as a team here. And we are all doing a wonderful job. Thank you, sir. हमारे रेहान को మా బాబుకి రెహాన్ పాషా ఖమ్మం. బాబుకి బోన్లో వాపు వచ్చేసింది ఇక్కడ. దానివల్ల పెయిన్ బాగా వచ్చేసి మేము 3 హాస్పిటల్కి తిరిగాం. ఎక్కడ పోయినా కూడా ఎక్స్రే తీయడం, టాబ్లెట్స్ తీయడం అట్లాగే జరిగింది. కానీ మేము విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఎంఆర్ఐ తీపిచ్చారు. ఎంఆర్ఐలో బాబుకి సార్కోమా డౌట్ ఉంది అమ్మ అనేసి ఏం చేశారంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్ రాజీవ్ రెడ్డి సార్ అని ఉన్నారు, మీరు ఇమీడియట్గా ఏ హాస్పిటల్ కూడా పోకుండా రాజీవ్ రెడ్డి సార్ని కలవమన్నారు. రాజీవ్ రెడ్డి సార్ దగ్గర వచ్చిన తర్వాత బయాప్సీ అది చేసిన తర్వాత బాబుకి ఇవింగ్ సార్కోమా అని చెప్పారు. మా బాబుకు 2025 ఏప్రిల్లో మేము అపోలో హాస్పిటల్కి వచ్చాము. ఈ నెల 2026 13వ తారీఖు మేము బాబుకి పెట్ స్కానింగ్ మొత్తం చేసాము. బాబుకి మొత్తం బాడీ మొత్తం నార్మల్, మొత్తం క్యూర్ అయిపోయిందని రిపోర్ట్స్ బాగా మంచిగా వచ్చినాయి. 1 ఇయర్లో సార్ మాకు చాలా సపోర్టింగ్గా చాలా మంచిగా క్యూర్ చేశారు. నిఖిల్ సార్ ఫస్ట్ అసలు నైట్ పూట బాబు అస్సలు నిద్ర అనేది పోలేదు. కానీ ఫస్ట్కేమో 5 days మేము ఇక్కడ ఉన్నాం. ఫస్ట్కేమో 5 daysలోనే బాబు అసలు నొప్పి అనేది కూడా ఏం తెలియలేదు. సార్ వచ్చి అడిగారు, రెహాన్ ఎట్లా కైసా హైరే అని. అంటే అసలు వాడికి నొప్పి అనేదే లేదు. అసలు సార్ వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే నాకు ఒక బాబు నాకు ఇవాళ నాకు బాబుకి నాకు చాలా చాలా థ్యాంక్స్ రాजीव रेड्डी सर, निखिल सर. मैं कभी भी मैं सर को नहीं भूलती. मैं हर नमाज में, हर दुआ में सर लोगों को हमेशा हमेशा के लिए दुआ करी. मेरे बच्चे बहुत से अच्छा करे.
पूरा उनका टीम के डॉक्टर्स इमीडिएटली के भी टाइम भी बच्चा कुछ तो भी ढीला The patients, but there was always a smile on his face, and that always put a smile on my face also. All thanks to him, and I wish him all the best. And of course, his rehabilitation will go on for some time before he may not require his stick also. And once there is a good committed family, especially his mother, जो है वो, I mean, with all their struggles in their life, there was a definite, hope for all these family members, and उसे already अपना outcome और अच्छा होने का chance रहता है, because the time के time they can come down to the hospital, they take treatment properly, and I hope all the best for this child. All the best to you. Okay. నా బీటెక్ అయిపోయిన వెంటనే ఐ గాట్ ఇన్ టు నావీ అండ్ ఫ్రమ్ వేర్ ఒక బైక్ యాక్సిడెంట్ సార్, నాట్ ఈవెన్ ఐఎమ్ డ్రైవింగ్ అండ్ ఐఎమ్ బ్యాక్ ఆఫ్ ఇట్, జస్ట్ కింద పడ్డాను, C5 C6 కంప్రెషన్కి వెళ్ళిపోయింది. దట్ వాజ్ టైమ్ వేర్ నా ఫ్యామిలీ లైఫ్లో కూడా నాకు సిస్టర్ ఉండేది. షీ పాస్డ్ అవే జస్ట్ a year ago before my accident. On the same day I met with an accident. అప్పటికి 14 years మా మదర్ తనకి బెడ్ రెడ్ సర్వ్ చేసింది. ఏడోకమ్మా పర్లేదు. అప్పటికి చాలా స్ట్రాంగ్ వారియర్, నేను కాదు వారియర్, తనే వారియర్. పడ్డాను, చేశాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు, చేశారు, 18 hours సర్జరీ చేశారు, న్యూరో C5 C6 క్వాడ్రిప్లీజిక్ అయిపోయాను మొత్తం, బాడీ మొత్తం. ఈవెన్ ఫేస్ కూడా టర్న్ చేసే పరిస్థితి కాదు. ఇంటికి వచ్చారు, మా పేరెంట్స్కి ఇదంతా కొత్త సినారియో. లైక్ ఇప్పుడే మా చెల్లికి అయింది, 1 year అయిపోయింది, నెక్స్ట్ నాకు జాబ్ వచ్చింది, ఇంట్లో మొత్తం సెటిల్ అనుకొని మా పేరెంట్స్ ఉన్నారు. బట్ ఈ యాక్సిడెంట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చారు, జస్ట్ ట్రీట్మెంట్ నడుస్తుంది, ఫిజియోథెరపీ, బెడ్ సోర్స్ అండ్ లాట్ మచ్ స్ట్రగుల్. నాకు సెన్సేషన్ తెలిసేది కాదు, కాళ్ళు మొత్తం చీమలు పాకినా, చేసిన దోమలు కుట్టినా, ఈవెన్ నాకు ముక్కు నుంచి ఏమైనా వస్తున్నా ఏమి చేసే పరిస్థితులు నేను లేను. నా లిమ్స్ కూడా, ఈ మూమెంట్ కూడా లేదు నాకు. అప్పుడు మా మదర్ ఉండి, మా బ్రదర్, మా ఫాదర్ ఏమో సెలవు పెట్టి కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత మదర్ ఏమో పొద్దున్న నుంచి సాయంత్రం నన్ను చూసుకోవటము, మా బ్రదర్ ఏమో 2 days కాలేజ్కి వెళ్ళి మిగతా 4 days ఇంట్లో ఉండటము. తను కూడా స్ట్రగుల్ చేశాడు. అలా 2 years నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, లైక్ ఏ స్మాల్ బేబీ. ఆఫ్టర్ దట్ బెడ్ సోర్స్ కూడా అయినా సార్ నాకు చాలా ఘోరంగా, బ్యాక్ మొత్తము. అది కూడా ఏమీ తెలియదు, చాలా బాధపడుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాడిని కానీ ఇంకేమైనా కానీ చాలా ఘోరంగా అనమాట. సో అట్ దట్ టైమ్ ఐ వెంట్ ఇన్ టు లైక్ ఏ డైలమా దట్ అసలు ఏంటి నా లైఫ్ ఇంకేమైనా ఉంటుందా ఉండదా, లేకపోతే బెడ్ రీడ్ నాకు కంప్లీట్గా నా లైఫ్ మొత్తం అనుకున్నప్పుడు మా ఫాదర్ వచ్చారు సార్, మోటివేట్ చేశారు. ఏం కాదు, నీకు ఇప్పుడు కొద్దిగా కాన్షియస్నెస్లోకి వచ్చావు కదా, యూ హ్యావ్ మౌత్, అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ట్యూషన్స్ పాయింట్ అండ్ ట్యూషన్ బోర్డ్ పెట్టు అని చెప్పేసి అన్నారు. దట్ మోటివేషన్ నాకు కొద్దిగా పర్లేదు, స్ట్రగుల్ పుష్ ఇచ్చారు. దాంతో నేను ట్యూషన్ బోర్డ్ పెట్టుకున్నాను సార్. ఓవరాల్గానే చెప్పేసి స్టార్టెడ్ విత్ ఏ సింగిల్ కిడ్ ఆఫ్ 7th class, సాత్విక్ అని చెప్పేసి. దేర్ పేరెంట్స్ వాజ్ లైక్, మా వాడికి మ్యాథ్స్ అసలు రాదండి, చేయట్లేండి, అసలు 35 marks రావడం కూడా చాలా కష్టంగా ఉంది, కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పేసి. అంటే తను కూడా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సార్, స్టూడెంట్ది కూడా. చాలా దగ్గర ఉండి రోజు వచ్చి నేర్చుకొని, పొద్దున్న 6 o'clock వచ్చేవాడు, నేర్చుకునేవాడు, తర్వాత ఈవినింగ్ కూడా వచ్చి నేర్చుకునేవాడు, నైట్ కూడా నా రూమ్లోనే పడుకునేవాడు. దట్ నెక్స్ట్ ఇయర్ ఈ స్కోర్ 10 out of 10 GPA ఇన్ మ్యాథ్స్. అది అయిపోయిన వెంటనే నాకు వచ్చిన బూస్టప్కి నేను ట్యూషన్ స్పోర్ట్ని ఇంకా చేశాను సార్. 1 yearలో నేను ట్యూషన్స్ని చాలా ఎక్స్పర్టైజ్ చేసుకున్నాను. నేను వాళ్ళకి ఎట్లా టీచ్ చేయాలి, డే మొత్తం నేను ప్రాక్టీస్ చేసుకుంటూ, తర్వాత మొత్తం నా మైండ్ మొత్తం ఇదే సార్. నా మైండ్లోనే బ్లాక్ బోర్డ్ ఉంటుంది, నా మైండ్లోనే మొత్తం సమ్స్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నోట్బుక్లో, అన్నీ చేశాను సార్. దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ టు గెట్ ఇన్ టు బ్యాంక్ జాబ్. ఇట్లాగే బెడ్ మీద, స్ట్రెచ్చర్ మీద నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఈ హ్యాండ్స్ కూడా నాకు లేవు. స్ట్రెచ్చర్స్ మీద వెళ్ళిపోయి ఎగ్జామ్ రాశాను సార్, విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రైబ్. మొత్తం పర్ఫామ్ చేసా. అప్పుడు IBPSలో నా 100 లోపల ఏం కాకపోయినా కానీ నా కోపాన్ని భరించావు, నా పెయిన్ని భరించావు, అంతా నువ్వు తీసుకున్నావు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మమ్మల్ని అందరినీ ఇట్లా ఏదో పోకరీ సినిమాలో మహేష్ బాబు లాగా కనిపిస్తున్నాం వాళ్ళ షర్ట్ మీద T-shirt. థ్యాంక్ యూ ఫర్ దాట్.
నేను నన్ను ఇవాళ చూస్తే ఏదో ఒక బోగస్ క్యారెక్టర్, ఏం లేదు ఊరికే టైం పాస్కి వచ్చిన క్యారెక్టర్లా కనిపిస్తున్నాను అంత హెల్దీగా. బట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది డాక్టర్స్, ఎస్పెషలీ డాక్టర్ రాజీవ్ రెడ్డి. నేను కూడా ఒకరోజు మా హస్బెండ్తో పాటు కన్నీళ్ళతోనే వచ్చాను అపోలోకి. అండ్ ద వే we discovered the problem was also miraculous, because నాకేమీ స్వెల్లింగ్ లేదు, ఏమీ పెయిన్ లేదు. 3 రోజులు శుభ్రంగా బ్యాడ్మింటన్ ఆడి టోర్నమెంట్స్లో అన్నీ ఎక్కడికక్కడ నీళ్ళకుపోయి జస్ట్ ఎందుకు ఇంత నొప్పి వస్తుంది అని చెప్పేసి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకుంటే అందులో బయటపడింది. సో అది చూసిన తర్వాత కూడా మేమేమీ పెద్ద ప్రాబ్లం అని భయపడలేదు. టెస్ట్లని చేయించాం, బయోప్సీ అవన్నీ. తర్వాత అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ హోప్ఫుల్ దట్ ప్రాబబ్లీ క్యాన్సరస్ అవ్వకూడదు అనే అనుకున్నాం, కానీ somehow it turned out to be. And as soon as we realized that it is cancerous, as usual andaram neergarpoyamu, chaala disappoint ayipoyamu. Then when we got to know about Dr. Rajiv Reddy sir, and ikkadiki vachinappudu matram this word sarcoma is so glamorous. మూవీస్లో కూడా అది లింఫో సర్కోమా ఆఫ్ ఇంటెస్టైన్ అండ్ మూవీస్ అన్నిటిలో కూడా చాలా ఫేమస్ చేస్తారు. ప్రతి హీరోకి ఏదో ఒక సినిమాలో, ఎస్పెషలీ 80s ఒక సర్కోమాతోనే సఫర్ అవుతూ ఉంటాడు. సో అందుకని ఇది సర్కోమా అనగానే మాకు ఒక రకమైన భయం కూడా, మేబీ అదో రక్తం కక్కుని అలా ఆ టైప్లో చాలా ఊహించేసుకొని వచ్చాం. కానీ ఒక 10 minutes ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళగానే సార్ స్మైల్ కానీ ఆ ప్లెజెంట్నెస్ కానీ, అండ్ దెన్ జస్ట్ 10 minutes ఆఫ్ కన్సల్టేషన్ అసలు మా ఊహే మారిపోయింది. అసలు మేము ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకొని వెళ్ళాము అండ్ వాట్ వీ గాట్ టు హియర్ ఫ్రమ్ దిస్ డాక్టర్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఫస్ట్ వెళ్ళింది మాత్రం నా గురించి కంటే పాప ఉంది, పేరెంట్స్ ఇంతమంది తల్లో తిరుగుతుంటారు కళ్ళ ముందర. కానీ వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేశాను అసలు ఒక సినిమా లెవెల్లో సార్ ఇట్లా కళ్ళజోడు కింద దింపి ఒక 10 నిమిషాలు రిపోర్ట్ చూసి సారీ స్టేజ్ 4 అని అట్లాంటివేవో డైలాగ్స్ కొడతారనుకున్నాను. కానీ ఆయన ఏం లేదండి అయిపోతుంది, తగ్గిపోతుంది, ఒక ఆపరేషన్ చేసేద్దాము తీసేద్దాము అని మాట్లాడుతుంటే నాకైతే అసలు ఆశ్చర్యం వేసింది. చాలా ఆ ఒక్క కన్సల్టేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాకు ఎంత హోప్ఫుల్గా ఉందో. నేనైతే అసలు ఏమీ కాదు అనే ఒక మాట ఆ తర్వాత ఇంకా నేనేం వెళ్ళలేదు. ఇది అంటారు కదా, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని. ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకున్నా. ఓకే, ఏం కాదు, నేను బతుకుతాను చాలు. అంతకంటే ఇంకా నాకు ఐ డోంట్ వాంట్ టు నో వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. And that ignorance has actually kept me so active. Today I'm just so happy, jolly. I'm living my life as normal as possible. I'm a teacher, by the way, and certainly the regular dosage of happiness I get from Dr. Rajiv Reddy whenever we come for a consultation, every time with a smile and with his positive words. And when he says that don't worry, the world will run, you are not the savior, you just take care of yourself, that's all, and stay happy, and eppudu ayinade cheptu untaru. I think that just got into my head, and today, yes, my happiness is important first, and then when I'm happy and I'm healthy, I'm ready to take care of the rest అనేది ఒకటి మైండ్లో పెట్టుకున్న తర్వాత నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఐ థింక్ ఆ హ్యాపీనెస్సే అందరికీ కూడా ఐ థింక్ హెల్త్ని ఇస్తుంది. It has nothing to do with sarcoma or being a patient. It has for every human being on earth, I feel. ముందర మనం హ్యాపీగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి, and we should feel blessed to be alive, to be on this planet Earth, and then everything else follows through. Whatever may happen today or tomorrow, whatever may happen, I think it will be good. And thanks to Dr. Rajiv Reddy for giving that kind of wisdom. అప్పటిదాకా ఇవన్నీ తెలియదు. He is the one to do, but I was just involving myself to follow up what's happening because Dakshinamurthy sir is asking me. So recently also we did one same chondrosarcoma around the hip. Rajiv said maybe limb salvage is not possible. But the patients didn't agree. They took a week or 10 days time, then again came back and they took an option. Let us go, whatever it is, we'll take it up. But he could save the limb.
and there are a lot of cameras here. I tell you one thing, there is a notion when you go to corporate hospital or any doctor, అన్నెసరిగా టెస్టులు రాసేస్తారు, చిన్న నొప్పి అని పోతే చాలా టెస్టులు రాసేస్తారు, ఈ స్కాన్ అంటారు ఆ స్కాన్ అంటారు. అది ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1000లో ఒక్క క్యాన్సర్ని ఒక్క పేషెంట్ని మనం తొందరగా డిటెక్ట్ చేయగలిగితే ఈ విధంగా క్యూర్ చేయొచ్చు. షీఈ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. బట్ ఆ నోషన్ని మనం దాన్ని రాంగ్ నోషన్గా మనం ఫాలో కావాలా. ఏ చిన్న అన్యూజువల్ పెయిన్ వస్తే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ హౌ ఇట్ ఈస్. In grade 6th grade in Narayana High School. So first I'm thanking the doctor who treated me. He helped me, he advised me, he motivated me. It's okay, relax. That's okay. Thank you. మాకు అసలు ఈ క్యాన్సర్ అనేది అసలు మా పేరెంట్స్ కానీ మా ఎవరికి కూడా లేదండి. ఫస్ట్ మాకు ఇతను ఆడుకుంటూ వెళ్ళి ఒక దివాన్కి తగిలాడండి. సో అప్పుడు ఏమైందంటే కొంచెం లైట్గా స్వెల్లింగ్ వచ్చింది. ఆ టైంలో తీసుకెళ్ళి ఎక్స్రే చేయించాము. అప్పుడు ఏమన్నారంటే ఏం లేదు, బాబుకి బాగానే ఉన్నాడు, మీరు టెన్షనే పడకండి అని చెప్పారు. సో అప్పుడు ఏం చేసామంటే కొంచెం ఫీవర్ వచ్చిందండి ఫస్ట్. తర్వాత మళ్ళీ ఒక 1 month వరకు ఏం లేదు. తర్వాత మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది. ఎందుకు ఇట్లా వస్తుందని చెప్పేసి మళ్ళీ ఎక్స్రే చేస్తే అక్కడికి వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మాకు డౌట్ వచ్చి వేరే హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ చేయించమన్నారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు తను నుంచోడానికి కానీ అసలు కూర్చోడానికి కానీ తనకి 4th year అనమాట. మాకు అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ వే. మాకు అసలు ఇక్కడ పేరెంట్స్ కూడా ఇవ్వలేరండి, నేను మా వైఫే ఉంటాము. సో అప్పుడు ఎంఆర్ఐ చేయిస్తే ఫస్ట్ వెళ్ళినప్పుడు చేయలేదు. తను ఆ టైంలో వాటర్ తీసుకున్నాడు, 6 hours వరకు ఎంఆర్ఐ చేయకూడదని చెప్పేసి చేయలేదు. అప్పుడు తర్వాత ఎంఆర్ఐ చేశారు. వాళ్ళు ఏం ఆలోచించకుండా సర్జరీ చేశారు. సర్జరీ చేసి పసంత తీసేసిన తర్వాత వాళ్ళు అప్పుడు బయాప్సీకి పంపించారు సార్. వాళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు బయాప్సీ చేస్తే అప్పుడు మాకు అది పాజిటివ్ అని చెప్పారు. మాకు అసలు ఆ టైంలో ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. వేరే డాక్టర్స్ని కలిసాము, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అంత కరెక్ట్ అనిపించలేదు. సార్ని కలిసాము, డాక్టర్ రాజరెడ్డి సార్ని కలిసాము. ఆయన చెప్పిన మాటలకి మాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు బాబు గురించి మీరేం టెన్షన్ పడకండి, ఆలోచించకండి, మేము ఉన్నాము. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. మీ బాబు మామూలుగా ఫస్ట్ ఎలా అయితే నడిచాడో ఇప్పుడు కూడా సేమ్ అలా నడిచేలాగా మేము చూసుకుంటామని చెప్పేసి చాలా ధైర్యం చెప్పారు. సో ఆ టైం నుంచి మా బాబుకి మేమే భయపడేవాళ్ళం. మా బాబు మాకు చాలా సపోర్టివ్గా ఉండేవాడు సార్. చాలా అంటే చాలా. తను ఎంత సపోర్టివ్గా ఉండేవాడంటే సర్జరీస్ అంటే యాక్చువల్గా చిన్నపిల్లలు చాలా భయపడతారు, మేము భయపడేవాళ్ళం సార్. అలాంటిది ఇప్పుడు బాబుకి ఆల్మోస్ట్ 7 times సర్జరీస్ అయ్యాయి సార్. ఎప్పుడు కూడా భయపడలేదు. తను మా ఎమ్మటి మేము తనకు కాదు, తను మాకు చాలా సపోర్టివ్గా ఉండి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. దేనికి కూడా భయపడలేదు. అదంతా కూడా మాకు చాలా సపోర్ట్గా మాకు ధైర్యం చెప్పిన డాక్టర్ రాజిరెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Cancer. As a pediatrician and a pediatric oncologist, our aim is not just to give chemotherapy or treat the side effects, but our care extends beyond treating the cancer. All children will need educational support, physical support, and even after completing the treatment, they may require, there are many unmet needs which will
after addressing them, which will help them integrate into the society easily, and they can continue their education going forward. So after hearing all these inspiring journeys, it is not just they are not just these surviving stories, but they reflect the hope, resilience, and the collective care what is required for these children with sarcomas. Thank you, Dr. Sid. Sometimes it's good to know what not to do. It's important to do a minimalistic way, and now we're talking about limb salvage, not to overdo things which was traditionally being done. This is a live example. If you've thought about a malignant tumor, you would have removed a lot of it. So it's important to diagnose it at the right way. In myeloma patients, sometimes the diseases can come into the bones. Suppose in lymphoma, myeloma, leukemia, these are liquid cancers. Even if they come in the bone, we only do biopsy to confirm the diagnosis. We never do surgery. We treat with a chemotherapy or immunotherapy or targeted therapies. The disease will melt away. So it's important sometimes for a surgeon as well, when not to do the surgery, when to do a very minimal biopsy. That's a live example here to say that it wasn't a malignant tumor, it was a benign tumor which need to be removed. So this will not be possible without this multidisciplinary approach, which is possible with multiple specialists at Apollo Hospital. Thanks to Apollo, and thanks for you to be brave and come here. And thanks Rajiv for being part of all these. Thank you. Thank you. I just want to thank Dr. Rajiv Reddy for this beautiful surgery and the long journey, and that's it. Rajiv sir. Yes. Ante it is really a professional satisfaction, and it's an honor to stand in front all of them. నార్మల్గా మనకి క్యాన్సర్ అనగానే మనకు ఒక అపోహ ఉంటుంది, అంటే కంప్లీట్గా ట్రీట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా పెద్ద అపోహ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చూడొచ్చు, ఇంతమంది సర్వైవర్స్ ఒకటేసారి ఒక దగ్గర కలెక్ట్ అయ్యి కంప్లీట్గా క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు జస్ట్ సర్వైవర్స్ కాదు, దే ఆర్ వారియర్స్. ఇనీషియల్గా డయాగ్నోసిస్ అయిన దగ్గర నుంచి ఒక వాళ్ళు సర్జరీ చేయించుకొని తర్వాత కీమోథెరపీ తీసుకొని రేడియేషన్ తీసుకొని అండ్ ప్రతిసారి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో అసలు క్యూర్ అయిపోతుందా కంప్లీట్గా, లేకుంటే మళ్ళీ వస్తుందా, ప్రతి స్కాన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఉంటుంది. అవన్నీ వాళ్ళు నిలదొక్కుని కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోగొట్టుకొని ఈరోజు సర్వైవర్స్గా ఇప్పుడు మన సురేంద్రని చూస్తే ట్రీట్మెంట్ అయిపోయి 4 years అయిపోయి వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఇస్తున్నారంటే క్యాన్సర్ అనేది ఆర్ సార్కోమా అనేది కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు మనం, అండ్ కంప్లీట్గా తర్వాత కూడా నార్మల్ లైఫ్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇదే భావించి ప్రతి ఒక్క క్యాన్సర్ని ఇండివిజువలైజ్గా ట్రీట్ చేస్తాం. ఏ క్యాన్సర్ ఇండివిజువల్నైనా మల్టీడిసిప్లినరీ టీంలో డిస్కస్ చేసి అన్ని మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ బెస్ట్ వరల్డ్లో ఉన్న బెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. సో that is about sarcoma and Apollo Cancer Center. And I have one humble request from all of you, please spread awareness about the cancer. ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ పెరిగితే పేషెంట్స్ అయినా ఇండివిజువల్స్ అయినా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం. వన్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసి క్యూర్ పాసిబుల్ అయ్యేటట్టు చేసి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. Apollo Hospital, and the moment Rajiv joined 5-6 years back, I was working with him. I learned many things with him. Then onco anesthesia, the planning and execution is very important. Like all the surgeries, 90% of the surgeries, they require
lot of blood transfusion. For that we have to plan meticulously and do an autologous transfusion, and also the pain and pain management. That's very important. Okay, I was learning with him. Now I have moved to the other branch, Apollo Hospital Financial District. My other colleagues are taking care of the anesthesia services over here. Thank you, Rajiv. And critical care and ICU consultant, and who does a fantastic invite. క్యాన్సర్ సెంటర్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో మనము 5th యాన్యువల్ సార్కోమా అవేర్నెస్ డే అని చెప్పి కండక్ట్ చేశాము. మన సార్కోమా పేషెంట్స్, విక్టోరియస్ పేషెంట్స్, మన ఈ సార్కోమా అనే డెడ్లీ బోన్ క్యాన్సర్స్, మసిల్ క్యాన్సర్స్ నుంచి మనం పోరాడి గెలిచిన పేషెంట్స్ని ఈరోజు అపోలో క్యాన్సర్ సెంటర్ జూబ్లీ హిల్స్కి పిలిచి వాళ్ళని సన్మానించాము. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దేర్ విక్టరీ. అండ్ మనకి బేసికలీ ఈ అవేర్నెస్ డే మనం కండక్ట్ చేసింది ఎందుకంటే మనకి పర్సిస్టెంట్గా, అంటే పెయిన్ కాళ్ళల్లో చేతులలో కంటిన్యూస్గా పెయిన్ ఉండి పెయిన్ కిల్లర్స్తో తగ్గట్లేదంటే, లేకపోతే స్వెల్లింగ్ లంప్ లాగా వచ్చి ఆ స్వెల్లింగ్స్ పెరుగుతున్నాయంటే మనం ఇమీడియట్గా డాక్టర్కి చూపెట్టి చెకప్ చేయించుకోవాలి. అలా మనం ఈ బోన్ క్యాన్సర్స్, మసిల్ క్యాన్సర్స్ని తొందరగా గుర్తుపట్టవచ్చు. తొందరగా గుర్తుపడితే మనకి క్యూర్ రేట్స్ చాలా బాగా ఉంటాయి. అండ్ ఈ సార్కోమాస్ అనేవి మనకి చాలామంది కాలు చేతు తీసేయాలి ఈ సార్కోమాస్ వస్తే అని అనుకుంటారు. అలా కాదు, మనకి మంచి మల్టీడిసిప్లినరీ టీమ్తో ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్, మెడికల్ ఆన్కాలజిస్ట్, రేడియేషన్ ఆన్కాలజిస్ట్తో మంచి క్యూర్ రేట్ సక్సెస్ ఉంది. ఈరోజు మనము సన్మానించిన పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ స్టోరీస్ మనకు చెప్పి మనల్ని ఇంకా బెటర్ క్యూర్ రేట్స్ వచ్చేటట్టు, బెటర్ సక్సెస్ వచ్చేటట్టు మనల్ని మోటివేట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ పేషెంట్స్, ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనకి నెవర్ సే డై స్పిరిట్ అని అంటారు కదా, దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్.